నీ బడి పిలుస్తోంది, నీ బడి పిలుస్తోంది, సాయం కోరుతోంది. అదిగదిగో నీ బడి, నువ్వు నడిచిన తొలిగుడి, చదువులమ్మ ఏలుబడి కనిపిస్తోందా? వెల్కమ్ టు K6. ప్రస్తుతం మనం మాక్లూరు మండలంలోని గుత్ప ప్రాథమిక పాఠశాల జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలోను. ఇక్కడ ఈ పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు అలాగే విద్యాబోధన సిబ్బంది ఉపాధ్యాయుల గురించి ఈ పాఠశాలకు వెళ్ళి గ్రామ ప్రజల్ని అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. बरसे बादल कवि का नाम है श्री सुमित्रानंदन पंत जी है। इनका जन्म 1900 में अल्मोड़ा में हुआ है। इन्हें बहुत सारे पुरस्कार भी मिला है, साहित्य अकादमी पुरस्कार मिला है, इनको ज्ञानपीठ पुरस्कार मिला है और इन्होंने कई प्रमुख रचनाएं भी रची हैं, जैसे ग्राम्य, पल्लव, ऐसे। तो उनका निधन 1977 में हुआ है। हम कवि परिचय देखेंगे। कवि परिचय ऐसा लिखा जाता है, पहले कवि का नाम आता है। कवि का नाम क्या है? श्री सुमित्रानंदन पंत। पुरस्कार, कौन से पुरस्कार मिले इनको? साहित्य अकादमी पुरस्कार और ज्ञानपीठ पुरस्कार। नमस्ते, मेरा नाम नागलक्ष्मी है। मैं यहाँ
हिंदी अध्यापिका के रूप में काम करती हूँ इस जिला परिषद उन्नत पाठशाला गुत्पा में। मैं आज यहाँ 10वीं कक्षा के छात्रगण को पहला पाठ बल से बादल पाठ की कवि परिचय सिखा रही हूँ। हमारे पाठशाला में 10वीं कक्षा के 17 बच्चे हैं। The right are the three times sound. What was it? That sound. That sound. He thinks the rat sound, but not the rat sound. Snake sound. Snake sound. When this is happening, nine. Very good. He born in Kerala. Malayalam writer, very famous writer. Very famous writer. He translated many stories. Translated means what is the meaning of Telugu? Translated means what is that? Writer, great writer. He wrote many books. One of the very famous book, The Snake and the Mirror. Snake and the Mirror. You know that he was a story, The Snake and Mirror. Snake and Mirror. He was born on 94. What is the food planet means? Strong. What is the meaning of that? Strong. What is the strong mean? You know that strong mean? Gatti. You know that. What is the? ముఖ్యంగా ఈ రోజుల్లో రాను రాను ఇంగ్లీష్ పైన మోజు పెరగడం వలన చాలామంది మరి మోజు పెరుగుతుంది. తర్వాత అదేవిధంగా పేరెంట్స్కు కూడా ఇంగ్లీష్ రావాలి, పిల్లాడికి రావాలనేటువంటి ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియం స్కూల్ వైపు మళ్ళుతున్నారు. ఎందుకంటే ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్లో అన్ని వసతులు ఉన్నప్పటికీ గవర్నమెంట్ కల్పిస్తుంది. అదేవిధంగా ఉన్నతమైనటువంటి విద్యా అభ్యాసాన్ని అభ్యర్థించినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. కానీ ముఖ్యంగా పేరెంట్స్లో కూడా అవగాహన లేకపోవడం వలన పిల్లలకు ఎలా వస్తుందని కాకుండా బట్టి మెథడ్, ప్రైవేట్ స్కూల్లో అయితే బట్టి మెథడ్ అనేటువంటిది ఉంటుంది. దానికి జనరల్గా నాలెడ్జ్ చూసినట్టయితే ఈ రోజుల్లో మనం అనేకమైనటువంటి జాబ్స్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో ముఖ్యంగా అనేకమైనటువంటి ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ ఇలాంటివి తీసుకుంటే గ్రూప్లో కానీ మన గవర్నమెంట్ వాళ్ళు చాలామంది సెలెక్ట్ అవుతున్నారు. ఎందుకంటే వారికి ఉండేటువంటి ఫస్ట్ నుంచి స్వతహాగా వచ్చినటువంటి నాలెడ్జ్ అనేటువంటిది ఈ ప్రభుత్వ పాఠశాలలోనే అందిస్తున్నాము. ముఖ్యంగా ఈ రోజుల్లో అయితే ప్రభుత్వ ఉపాధ్యాయులు చాలా వరకు చాలా కష్టపడి దాంట్లో ఉండేటువంటి ఈ సిసిఈ మోడల్ వచ్చింది కొత్తగా అయినప్పటికీ వాటిని అర్థం చేసుకుంటూ పిల్లలకు అర్థమయ్యేటువంటి విధంలో చెప్పగలుగుతున్నాము. గ్రామస్తులు ఇక్కడ ఉండేటువంటి యువకులు ముఖ్యంగా మా గుత్పాలో అయితే మేము వచ్చి 6-7 మంత్స్ అవుతుంది, పోయిన ఇయర్ వచ్చినాం. కాబట్టి ఈ ఫస్ట్లో అకాడమిక్ ఇయర్ ఇంతకుముందు స్ట్రెంత్ చాలా తక్కువగా ఉండే మాకే చాలా బాధ అనిపించి వాళ్ళకు మోటివేషన్ చేసినాము. తర్వాత మోటివేషన్ చేస్తే వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి అన్ని విధాలుగా మాకు సహకరిస్తామన్నారు. వాళ్ళు ముందుండి నడిపిస్తున్నారు. మేము కూడా వాళ్ళు ముందు ఉండడం కాకుండా మేము కూడా అన్నిట్లో ముందు ఉంటామని వాళ్ళకు హామీ ఇస్తూ
number. Okay? So I am writing one number. So when you are writing the number, first you count the place. 1. Okay, do you write this number? 50,000. You can write this number in words. 50,000. Priya, what is this number? 32,001. Sija, what is this number? 66,606. ప్రస్తుతం మనం గుత్ప పాఠశాలలోని 6th క్లాస్ ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాం. ఇప్పుడు అధ్యాపకులు వారి మాటల్లోనే మనము క్లాసు బోధన ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. నా పేరు నరేందర్ రావు. నేను 6th క్లాస్ ఇంగ్లీష్ మీడియంకి మ్యాథ్స్ బోధిస్తున్నాను. ఈ స్కూల్లో దాదాపు ఇప్పుడు కొత్తగా ఇంగ్లీష్ మీడియం ప్రారంభించినాం. ఈ పాఠశాలలో మొత్తం 6th క్లాస్లో 24 మంది ఎన్రోల్మెంట్ అయినారు. ఈరోజు 21 మంది ప్రజెంట్ ఉన్నారు. మరి పిల్లల పర్ఫార్మెన్స్ కొందరు తెలుగు మీడియం నుంచి వచ్చారు, కొందరు ఇంగ్లీష్ మీడియం, రెండు మిక్స్గా ఉన్నాయి క్లాస్లో. అందరికీ అర్థమయ్యే విధంగా తెలుగు మరియు ఇంగ్లీష్లో వారికి బోధించడం జరుగుతుంది. పిల్లలు చక్కగా నేర్చుకుంటున్నారు. తర్వాత తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా విద్యార్థులకు బాగా ఉంది. ఇంగ్లీష్ మీడియం, ఈ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ప్రారంభించినందుకు మా పాఠశాల యొక్క స్ట్రెంత్ పెరగడం జరిగింది. ఇంతకుముందు 78 ఉండే, ఇప్పుడు దాదాపు 92 వరకు వచ్చింది. ఇంకా అడ్మిషన్లు జరుగుతున్నాయి. దాదాపు ఒక 35-40 అడ్మిషన్ల వరకు వచ్చే అవకాశం ఉందని మేము భావిస్తున్నాం. ఇదే విధంగా ప్రభుత్వం కూడా మరి 7th, 8th, 9th, 10th కూడా పిల్లలకి ఆంగ్ల మాధ్యమంలో విద్యను అందించినట్టయితే మా విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని మేము భావిస్తున్నాం. Very good morning. Sit down. First of all, I will introduce myself. My name is K. Rajendra. I am coming from Mamitpalli. I will teach you English subject. This opportunity came from Gutpa VDC because they have made a new school in here. So I want to teach you. At the same time, I develop my skills through this given opportunity by Gutpa School. What is your name? Rishit. Okay, sit down. What is your name? My name is Rohit. Rohit. Which class you studied? Today we are learning a new poem and short poem. Okay? Are you ready? Ready. Okay. All of you free your hands. Okay. I will do that. I will sing that poem with expression. You can also do with me. Okay? The five friendly farmers. The five friendly farmers. The five friendly farmers. The five friendly farmers. Wake up with the sun. 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 It is early morning. It is early morning. It is early morning. It is early morning. The first friendly farmer. The first friendly farmer. The first friendly farmer. The first friendly farmer. The five friendly farmer. Wake up with the sun. Wake up with the sun. It is early morning. It is early morning. The first friendly farmer. The first friendly farmer. Go slow, Miltara. Go slow, Miltara. K. Rajendra. I am from Mamitpalli. I am coming from to teach the Gutpa village primary school. This is developed by the Gutpa VDC Village Development Committee. My qualification is D.Ed. I completed my D.Ed. So I want to teach this school. At the same time, I developed this school to grow into very high position because this is first year start year English medium. So I want to teach in English medium also.
జ్యోత్స్న నా పేరు. మా పాప పేరు నవ్యత. తను ఇప్పుడు ఫస్ట్ క్లాస్ వేసాం ఇక్కడ. తను ఇక్కడ ఊళ్ళో ప్రైవేట్ స్కూల్లో చదువుకుంది. అప్పుడు ఫీజులు ఏమో వచ్చేసి 5-6 వేలు వరకు కట్టాము 1 ఇయర్కి. బుక్స్ అన్నీ ఫీజులు కట్టాం. బాగానే ఉంది అక్కడ కూడా. ఇప్పుడు ఎట్లా గవర్నమెంట్లో వస్తే ఇక్కడ వేద్దామని అనుకున్నాం. అంతకుముందు రాలేదు కదా పోయిన ఇయర్. ఇక ఈ ఇయర్ ఇప్పుడు ఇక్కడే జాయిన్ చేసాం. ఇక మాది గుత్ప. నా పేరు మమత. మా పాప 2nd క్లాస్ అవుతుంది. తాను ప్రైవేట్లో చేసినప్పుడు ఫీజులకి చాలా ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ క్లాస్కి 6,000 7,000 అట్లా కట్టినాము. మళ్ళీ స్టడీ కూడా అంతంత మాత్రం ఉంటుంది. గవర్నమెంట్లో ఇంగ్లీష్ మీడియం అయిన దానికి మాకు చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ ఒక పూట భోజనము ఫ్రీగా బుక్స్ ఇవ్వడం వల్ల పేద పిల్లలకు కూడా చాలా హెల్ప్గా ఉంటుంది. గవర్నమెంట్ చాలా సాయం చేస్తుంది పేదవాళ్ళకి. మాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఈజ్ గవర్నమెంట్. నా పేరు గురుజాల మాధవి. ఇంతకుముందు మేము ఫీజులు కడుతుంటుంది. 5వ క్లాసు. పాప 4వ క్లాసు. ఇక్కడనే చదువుకుంటారు. ఇంతకుముందు ఇంగ్లీష్ మీడియం లేచినాము. ఇంతకుముందు మాది గుత్ప గ్రామం. ఇంతకుముందు ఇక్కడనే చదువుతుంది. ఇదే ఊళ్ళో చదువుతుండ్రి. కానీ ఇక్కడ మంచిగా మా ఊరు పెద్ద మనుషులు సర్పంచ్ అందరు కలిసి ఇంగ్లీష్ మీడియం తెచ్చినందుకు మాకు కూడా సంతోషమైంది. ఇంతకుముందు పరిస్థితి బాగాలేకుండా ఇప్పుడు ఇది అయింది, స్కూల్ అయిందంటే మాకు బాగుంది. ప్రస్తుతం మనము ఈ గ్రామంలో ఉన్నటువంటి కొందరు వ్యక్తుల దగ్గరికి వెళ్తున్నాం. వారి అభిప్రాయాలు, ఈ స్కూల్ పైన వారి అభిప్రాయాలు, వారు అలాగే ఈ స్కూల్లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి గ్రామ ప్రజలకు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. మీ పేరేంటి సార్? నా పేరు గంట చిన్నయ్య. మాది మా గుత్ప గ్రామము. అయితే ఇది గత ఒక 20 సంవత్సరాల నుంచి చూసినట్టయితే మా మాక్లూరు మండలంలో ఒక పెద్ద విలేజ్ కాబట్టి దీంట్లో హై స్కూల్ వరకు ఉండేది. అది కూడా 500 మంది స్ట్రెంత్తోని అప్ టు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 500 మంది, మినిమం 500 మంది విద్యార్థులు ఉండేవారు. అయితే ఈరోజు చూసినట్టయితే ఒక 2 సంవత్సరాల క్రితము కేవలము స్కూల్ మూసుకునేంత పరిస్థితిలో ఉంది. గుత్పాలో 3 ప్రైమరీ స్కూళ్ళు ఉండే. దాంట్లో నుంచి ఒకటి తండలో, ఒకటి మాలపల్లెలో అని వాడలో, ఒకటి ఇక్కడ ఒకటి. అయితే ఈ మన గుత్ప గ్రామంలో హై స్కూల్లో ఒకటి ఉండే. ఈ మూడిట్లో అందరూ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ మీడియం కావాలి, మా పిల్లలు ఇంగ్లీష్లో చదవాలి అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ప్రైవేట్ స్కూళ్ళకు పంపడం జరిగింది. అయితే దాంట్లో నుంచి 2 స్కూళ్ళు కూడా మూతపడడం జరిగింది. ఈ సంవత్సరం కూడా కేవలం ఒక 25 మంది పిల్లలు మాత్రమే స్కూల్లో ఉండడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మా గుత్ప గ్రామ యువకులు అందరూ ఏకతాటిపై ఒకే మాటపై అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి సార్ సలహాలు తీసుకొని, హెడ్ మాస్టర్ గారు కానివ్వండి, ప్రైమరీ పాఠశాల ఉపాధ్యాయురాలు, ప్రధాన ఉపాధ్యాయురాలు ఆమె, వీళ్ళందరూ సహకారంతో మా యువకులు అందరూ కూడా ముందుకొచ్చి గ్రామాభివృద్ధి కమిటీకి మేము ఒక విన్నపం చేసుకున్నాం. మన గ్రామంలో గుత్ప హై స్కూల్ కానీ ప్రైమరీ స్కూల్ కానీ మనకి ఇక్కడ ఉండాలా. ఇక్కడ ఇంత పెద్ద గ్రామంలో ఇంగ్లీష్ మీడియం మనకు కావాలన్న ఉద్దేశంతో మేమందరం ఏకతాటిపై వచ్చేసి ఇంగ్లీష్ మీడియం కోసము ఇలా యూత్ అందరూ ₹1,00,000 డొనేట్ చేశారు. దీనికి అభివృద్ధి కొరకు గ్రామాభివృద్ధి కమిటీ 2 లక్షలు డొనేట్ చేశారు. వాటితో 500 మంది, దాదాపు 300 మంది స్టూడెంట్ను తీసుకొచ్చి ఇంగ్లీష్ మీడియం నడిపేయడానికి ముందుకు ఉన్నారు. అదేవిధంగా యువకులందరూ కూడా, దాంతోపాటు సర్పంచ్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులందరూ సహకరిస్తూ ఈ స్కూల్ని ఇదే విధంగా ముందునే నడిపిస్తూ మంచి ఇంగ్లీష్ మీడియాన్ని కాపాడుకుందామని అందుకు కోరుతున్నాను. ఈ గ్రామంలో యువజన సంఘం సభ్యులు కూడా ఉన్నారు. వారికి ఈ పాఠశాల గురించి వారి మాటల్లోనే తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. నా పేరు సూర శ్రీకాంత్ సార్. మాది గుత్ప గ్రామం. గుత్పాలో నేను మా ఉన్నత పాఠశాలలో 2002-2003 సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్నానండి. మేము చదువుకునే రోజుల్లో మా స్కూల్ స్ట్రెంత్ మొత్తం వచ్చేసి దాదాపు 300 నుంచి 500 మధ్యలో ఉండే. క్రమేపీ తగ్గుతూ వస్తున్నది. దీనికి కారణం ఏంటో మాకు కరెక్ట్ బోధపడలేదు. రాను మన ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం అనేసరికి మన తల్లిదండ్రుల ఉత్సాహత విరిగేసి ప్రతి ఒక్కరిని ఇంగ్లీష్ మీడియంలో చేర్పించడం జరిగింది. దానికి అనుగుణంగా ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం వచ్చి KG to PG అనే విద్య అమల్లోకి రావడం వల్ల మా గ్రామంలో కూడా అది మేమంతా యువకులమంతా ముందుకు వచ్చేసి KG to PG విద్య ద్వారా
మా పిల్లలకు కూడా ఇంగ్లీష్ మీడియంలో ప్రావీణ్యాన్ని కల్పించాలన్న ఉద్దేశంతో మా ప్రజెంట్ గుత్పా గ్రామంలో ఉన్న గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులకు మాత్రం కంపల్సరీగా మేము వాళ్ళకు కృతజ్ఞులమే ఉంటాం. ఎందుకంటే మేము యువకులము, మా ఉడుకు రక్తంతో మేము ముందుకు వస్తే మా వాళ్ళు వాళ్ళు దాదాపు ఏజ్ పర్సన్స్ ఉన్నా కానీ వాళ్ళు మాకంటే ఉత్సాహంతో ముందుకు వచ్చేసి మా ఒక్కసారి అక్కడ క్లోజ్ అప్ చేయండి. బంగ్లా ఉంది మొత్తం టోటల్. నేను ఫస్ట్ అంటే 2001లో నాది 10th అయిపోయిందండి. అది నాకన్నా 10-20 సంవత్సరాల ముందు ఉండేది. అది అక్కడి మొత్తం శిథిలావస్థలో ఉన్న స్కూల్ని సైతం బాగు చేయడానికి వీడీసీ కమిటీ వాళ్ళు మొత్తం ముందుకు వచ్చేసి దానికి దాదాపు 2 నుంచి 4 లక్షల ఖర్చు వస్తుంది సార్. అది మొత్తం మా వీడీసీ సభ్యులు భరిస్తున్నారు. దానికి మేము చాలా కృతజ్ఞులమై ఉన్నాము. గుడ్ మార్నింగ్ అండి, నా పేరు ప్రవీణ్ కుమార్. నేను గుత్పా విలేజ్లోనే అప్ టు 7th 8th వరకు ఇక్కడే చదువుకున్నాను. గవర్నమెంట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోనే చదువుకున్నాను. ఇందాక మా ఫ్రెండ్ చెప్పినట్టు FSY యూత్, మాది ఫ్యూచర్ స్టార్ యూత్ మ్యాటర్ కాదు, కానీ ఇక్కడ మేము చదువుకున్న మా యూత్లో మెంబర్స్ అంతా ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు. ప్రజెంట్ నేను వచ్చేసి ఇక్కడ తెలుగు మీడియం ఉన్నత పాఠశాల చదువుకున్న నేను వచ్చి ప్రముఖ స్థానిక ఇంజనీరింగ్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను. సో దీనికి ఒక నిదర్శనం ఏంటంటే గ్రామ స్కూళ్ళల్లో చదువుకున్నటువంటి మామూలు పల్లెటూరు విద్యార్థులను కూడా ప్రజెంట్ ఒక మంచి పొజిషన్లో అనడానికి ఒక నిదర్శనం. కానీ ప్రజెంట్ పేరెంట్స్ ఏం ఆలోచిస్తున్నారంటే అస్తమానం ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అనే ఒక బ్రాండే తప్ప స్కూల్కి వెళ్ళి ఏ టీచర్ అన్నా ఒక ఇంగ్లీష్ మీడియంలో ఒక మాట పలకరిస్తే వాళ్ళు రిప్లై ఇచ్చే పొజిషన్లో లేరు. సో ఇప్పుడైనా పేరెంట్స్ కళ్ళు తెచ్చుకోవాలి. ఒక ఇంగ్లీష్ మీడియం అనే ఎంబ్లేమ్ ఒక బ్రాండ్ పట్టుకొని కాకుండా నిజంగా గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి ఆలోచించండి, మీరు ఏం జరుగుతుందో అనేది ఆలోచించండి. గవర్నమెంట్ స్కూల్లో జరుగుతున్న విద్య, వాళ్ళు నేర్చుకునే ప్రవర్తన అని విద్య అని గవర్నమెంట్ స్కూళ్ళ నుంచి జరుగుతున్నదే వాళ్ళకి పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళకి ఫ్యూచర్లో హెల్ప్ అవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు ఈవెన్ డిగ్రీ చేసినా అని అట్లీస్ట్ వాడు ఒక 10,000 జీతం చేసుకొని శాలరీ చేసుకొని బతికేంత కేపబుల్లో వాళ్ళు ఉన్నారు. ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ ఏదైనా పిల్లలే వాళ్ళు శారీరకంగా కానీ విద్యావస్థ నాలెడ్జ్ పరంగా ప్రతి రంగంలో ఈక్వల్గా వాళ్ళు పై స్టేజ్కి వెళ్ళి బతికే అంత స్టేజ్లో ఉన్నారు ప్రజెంట్ గవర్నమెంట్ స్కూల్ చదివే పిల్లలు. ప్రస్తుతం ఇక్కడ గ్రామ కమిటీ సభ్యులు వీడీసీ మెంబర్లు ఉన్నారు. వారి ఈ స్కూల్కు ఎలాగో ఉపయోగపడ్డారో, వారు ఎంత కష్టపడ్డారో వాళ్ళ మాటలు అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. సిహెచ్ గంగారాం, గుత్పా గ్రామ సెక్రటరీ, వీడీసీ. మరి ఇక్కడ ప్రభుత్వ పాఠశాలకు వీడీసీ నుంచి ఎంతో మేము సహకరిస్తున్నాము, వీడీసీ సభ్యులమందరము. మరియు మాకు కూడా ఈ యూత్ మరియు టీచర్స్ అంతా మాకు సహకరిస్తున్నారు. వాళ్ళకు మేము తోడ్పాటు ఉండి మా వంతు సహకారం అందిస్తూ ఈ యొక్క మరమ్మతులు చేపడుతున్నాము. మరియు మరమ్మతులకు కావలసినంత డబ్బు మేము అరేంజ్మెంట్ చేసి పిల్లలకు కూడా మంచి సౌకర్యం ఇస్తూ వీడీసీ నుంచి కూడా మరియు టీచర్లను సెలెక్ట్ చేసి BA, BCom, BEd చేసిన వాళ్ళను సెలెక్ట్ చేసి మరియు విద్యార్థులకు మంచి విద్య అందించడానికి సహకరిస్తున్నారు వాళ్ళు కూడా. అందుకు మా వంతు సహకారం కూడా సహకరిస్తూ మేము వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. గుత్పా పాఠశాలలో ఈ పాఠశాలకు చెందిన పలువురు విద్యార్థులు జాతీయ స్థాయిలో కూడా క్రీడల్లో రాణించారు. వారు కూడా ఇప్పుడు ఏకరూప దుస్తుల్లో కనబడుతున్నారు. వీరికి ప్రోత్సాహం గ్రామస్తులు అలాగే టీచర్లు, పీటీ గారి ప్రోత్సాహంతో ఈ గ్రామం నుంచి కొందరు విద్యార్థులు జాతీయ స్థాయిలో క్రీడాకారులుగా గుర్తింపు పొందారు. ఇప్పుడు వీరిని చూసినట్టయితే క్రీడాకారులుగా ఎంతో రాణిస్తున్నారో వారిని ఈ ఏకరూప దుస్తుల రూపంలో చూసినట్టయితే మనకు తెలుస్తుంది.
ప్రస్తుతం మనము ఇక్కడ ఉన్నటువంటి పాఠశాల క్రీడాకారులు అయినటువంటి నేషనల్ క్రీడాకారు అయినటువంటి వాళ్ళతో మాట్లాడదాం. మీ పేరేం పేరు? నా పేరు కీర్తి. నేను ఇక్కడ సిక్స్త్ టు 10th క్లాస్ చదివాను. ఇప్పుడు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది. పీటీ ట్రైనింగ్ చేయడానికి వెళ్తున్నా. నేను నేషనల్ ఆడడానికి ఫస్ట్ రీజన్ అంటే మాతిక్ సార్, మా పీటీ సార్ ప్రోత్సాహంతో మార్నింగ్ ఈవినింగ్ గ్రౌండ్కి వెళ్తూ డైలీ ప్రాక్టీస్ చేసేవాళ్ళం. ఈ ప్రాక్టీస్ వల్లనే మేము ఇట్లా స్టేట్స్, నేషనల్స్ ఎన్నో ఆడగలిగాం. లేదంటే అసలు మేము మాకు బయట నేను పంజాబ్లోని పాటియాలలో నేషనల్ మీట్ ఆడడం జరిగింది. అలాగే నా 9 రాష్ట్ర స్థాయిలో ఆడడం జరిగింది. ఇలాగే ఎన్నో రాష్ట్ర స్థాయిలు, జాతీయ స్థాయిలు మా స్కూల్ని ఆడించడానికి కారణం మా గ్రామస్తులు, మా అతిక్ సారు, మా హెచ్ఎం, మా స్కూల్ స్టాఫ్ ప్రతి ఒక్కరి ప్రోత్సాహం వల్లనే ఇలా ఆడడం జరుగుతుంది. ఇలాగే మా గ్రామం కూడా ఎన్నో సౌకర్యాలు అందిస్తుంది. ఇలాంటి ప్రోత్సాహాలు ఎన్నున్నా కానీ మేము ఇంకా ముందుకెళ్ళి ఇంకా జాతీయ స్థాయిలు, ఇంకా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆడడానికి ప్రయత్నం చేస్తామని తెలుపుకుంటాం. ప్రతిరోజు ఆడిపిస్తాడు. సాయంత్రం పొద్దున్న మీకు ఎవరు ప్రోత్సాహం ఇస్తారు ఎక్కువ? పీటీ సార్. పీటీ సారా? ఏ ఆటలు ఆడిపిస్తారు మీకు? ఖోఖో, రన్నింగ్, కబడ్డీ, వాలీబాల్. నా పేరు గవర్నర్స్. నేను 8వ తరగతి చదువుతున్నాను. ఖోఖో రాష్ట్ర స్థాయి, డిస్ట్రిక్ట్ మహేశ్వరం, స్టేట్ ఫస్ట్ ప్లేస్ వచ్చింది. మరి ఎట్లా అనిపించింది అక్కడ? చాలా ప్రోత్సాహంగా అనిపించింది. ఇక్కడ ఎవరు పంపించారు మీకు? మా అతిక్ సార్. అతిక్ సార్ ప్రోత్సాహం వల్ల నేను స్టేట్ ఆడడం జరిగింది. ఖర్చులు ప్రభుత్వం కట్టుకున్నదా, ఎవరు కట్టుకున్నారు మీకు అక్కడికి వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ చార్జ్? మేమే కట్టుకున్నాం. మీరు చెప్పు, ఏ ఆటలో? నా పేరు వంశీకృష్ణ. నేను గత సంవత్సరం 8వ తరగతి చదివాను. 8వ తరగతిలో నేను పచ్చల నడుకులలో క్యాంపులు చేసి అందులో నా సెలక్షన్ అయ్యి రంగారెడ్డి ఖోఖో ఆటలో సెలక్షన్ అయ్యి రంగారెడ్డి డిస్టిక్ స్టేట్ వెళ్ళి మహేశ్వరంలోని ఆడి 5th ప్లేస్ సాధించడం జరిగింది. మా పీటీ సార్ ప్రోత్సాహం వలన ఇదంతా మాకు ప్లేస్ వచ్చింది. మా పీటీ సార్ లేకపోతే మాకు ప్లేస్ వచ్చేదే కాదు. నా పేరు ఎస్కే హర్షత్. నేను 7వ తరగతిలో గత సంవత్సరం స్టేట్ లెవెల్ టోర్నమెంట్ ఆడడం జరిగింది. పచ్చల నడుకులలో నేను సెలక్షన్ అయ్యి అక్కడ సెలక్షన్ అయ్యి అక్కడనే క్యాంప్ పెట్టిర్రు. అక్కడ క్యాంప్లో చాలా బాగా ఆడి అక్కడి నుంచి రంగారెడ్డి, మహేశ్వరం స్టేట్ లెవెల్ ఆడాము. అక్కడ ఆనందంగా అనిపించింది. అక్కడ చాలా మంచిగా ఆడి మేము 5th ప్లేస్ తెచ్చాము మా నిజామాబాద్ డిస్టిక్కి. నా పేరు మొహమ్మద్ అతీఖుల్లా. నేను నేషనల్స్ మరియు ఉస్మానియా యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్గా నేను గత 26 సంవత్సరాల నుండి వ్యాయామోపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ఇంతకుముందు నాకు ప్రైవేట్ స్కూల్లో ఒక 11 సంవత్సరాలు, దాని తర్వాత గవర్నమెంట్ స్కూల్లో 14 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది. నేను రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో ఎంతోమంది విద్యార్థులను ప్రోత్సహించాను. ఆ విద్యార్థుల్లో ఫుట్బాల్, కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్. నేను ప్రతిరోజు మార్నింగ్ 5 గంటల నుండి 7 గంటల వరకు గ్రౌండ్ తీసుకునేవాడిని. దాని తర్వాత సాయంత్రం కూడా ఆఫ్టర్ స్కూల్ అవర్స్ 5 గంటల నుండి సాయంత్రం 6:30 వరకు పిల్లలకు ప్రాక్టీస్ చేయించిన తర్వాత అంకాపూర్లో 35 మందిలో విద్యార్థుల్లో ఎంతోమంది జాతీయ స్థాయిలో ఎదిగిన తర్వాత ఆ విద్యార్థులు పోలీస్ ట్రైనింగ్కు, కానిస్టేబుల్గా, ఎస్ఐగా, అదేవిధంగా పీఈటీస్గా ఎంతోమంది విద్యార్థులు ఈరోజు తయారయ్యారు. నేను గత 5 సంవత్సరాల బ్యాక్లో ఇక్కడ గుత్పా హై స్కూల్కు రావడం జరిగింది. గుత్పా హై స్కూల్లో ఈ 5 సంవత్సరాల్లో 4 విద్యార్థులకు నేషనల్స్ ఆడిపించడం జరిగింది. ఒక దగ్గర 40-42 మంది విద్యార్థులకు రాష్ట్ర స్థాయిలో తీర్చిదిద్దడం జరిగింది ఖోఖో అండ్ కబడ్డీలో. అదేవిధంగా అథ్లెటిక్స్లో కూడా ఈ విద్యార్థులు హర్యానా, పంజాబ్ మరియు మధ్యప్రదేశ్ మరియు ఆంధ్రప్రదేశ్ ఈ స్టేట్స్లో పోయి వాళ్ళు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి టోర్నమెంట్స్ ఆడడం జరిగింది. 9 గంటలకు స్కూల్కి వస్తాను. సాయంత్రము
6-6:30 వరకు నేను ఇక్కడ ఉండి పిల్లలకు ప్రాక్టీస్ చేయించి వెళ్తాను. అదేవిధంగా ఇక్కడ కూడా విద్యార్థులు చాలా ప్రోత్సాహం ఉంది. ఇక్కడ విలేజ్ కమిటీ మరియు సర్పంచ్ మరియు హెడ్ మాస్టర్స్ మరియు స్టాఫ్ వాళ్ళ యొక్క అందరి యొక్క సౌజన్యంతో మేము పనిచేస్తున్నాం. ఇక్కడ సౌకర్యాలు చాలా తక్కువ, కానీ ఇక్కడ విలేజ్ కమిటీ మాకు అంత ఎక్కువగా లేదు. అంటే బడ్జెట్ తక్కువ ఉండడంలో పిల్లలకు కూడా కొంచెం తక్కువ ప్రోత్సాహం ఉంది. ఇంకా ఫ్యూచర్లో విలేజ్ కమిటీ వాళ్ళు కూడా ఇంకా సహకరించాలని నేను కోరుకుంటున్నాను. మనం తినే ఆహార పదార్థాలు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు. మరి ఈ డిజిటల్ పాఠాల ద్వారా మనకు చక్కగా అన్ని చూపిస్తూ మరి మనం తీసుకునేటటువంటి ఆహారంలో ఎట్లాంటి అంశాలు ఉండాలి, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలు, మరి దేంట్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి, దేంట్లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి, కొవ్వు పదార్థాలు దేంట్లో ఎక్కువగా ఉంటాయి. మరి వయసును బట్టి ఎవరు ఎట్లాంటి ఆహారాన్ని తీసుకోవాలి, వయసు బట్టి అంటే ముఖ్యంగా మరి పని. సాధారణంగా మనం తినే ఆహార పదార్థాలు పై అంశాలన్నీ ఉంటాయి, కానీ ఒక్కొక్క రకం పదార్థంలో ఒక్కొక్క అంశం ఎక్కువగా కానీ తక్కువగా కానీ ఉంటుంది. వ్యక్తి వయస్సు, చేసే పనిని బట్టి వివిధ పరిమాణాల్లో పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్ మరియు కొవ్వు పదార్థాలు అవసరమవుతాయి. కారణంగా ఎదిగే పిల్లలకు, పెద్దవారికి ప్రోటీన్లు అధికంగా ఉండే పాలు, మాంసం, పప్పులు మొదలైనవి చాలా అవసరం. ఇవి గాక స్వల్ప పరిమాణంలో ఉండే విటమిన్లు, ఖనిజ లవణాలు కూడా ఆరోగ్యానికి చాలా అవసరం. బీరకాయ, బెండకాయ, చిక్కుడు, చిలకడ దుప్ప, బఠానీ, గుమ్మడి, పాలకూర, అరటి, ఆపిల్, బొప్పాయి వంటి ఆహారం ప్రకటించడానికి పీచు పదార్థాలు ఉన్న ఆహారం ప్రతిరోజు మనం భోజనంలో ఉండేటట్టు చూసుకోవాలి. చాలా రకాల కూరగాయలను తొక్కతో సహా వాడుతూ ఉంటాం. కొన్ని కూరగాయల తొక్కలతో పచ్చళ్ళు కూడా తయారు చేస్తాం. ఈ తొక్కలలో ఎక్కువ. ఆంజనేయ గౌడ్, నేను బయాలజికల్ సైన్స్ బోధిస్తాను. మరి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అన్ని క్లాసెస్ తీసుకుంటాను. జీవశాస్త్రం చక్కగా అవగాహన కావడానికి ఈ డిజిటల్ క్లాసులు మనకు ఉపయోగపడతాయి. మరి పాఠం చెప్పిన తర్వాత మేము అంటే 6th నుంచి 10th వరకు కూడా అన్ని డివిడీలు మా దగ్గర ఉన్నాయి. మరి దీన్ని ఆర్ఎంఎస్ఏ నిధుల కింద ప్రొజెక్టర్ని, డివిడీలని మరి కొనుగోలు చేయడం జరిగింది. దీని ద్వారా మరి విద్యార్థులు ఇంకా ఎక్కువగా నేర్చుకోవడానికి విషయ అవగాహన ఎక్కువగా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. మరి ఈ క్లాసులు మరి గత సంవత్సరం నుంచే మా పాఠశాలలో ప్రారంభమైనాయి. ప్రస్తుతం మనం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గుత్పాలోని లైబ్రరీలో ఉన్నాము. ఈ లైబ్రరీ విశేషాలు ఇక్కడ సంబంధించినటువంటి ఉపాధ్యాయులకు అడిగి తెలుసుకుందాం. సార్, నా పేరు విష్ణుమూర్తి. గ్రేడ్ 2 తెలుగు పండిట్గా పనిచేస్తున్నాను. 2013లో ఇక్కడికి వచ్చాను. అప్పటి నుండి రకరకాలైనటువంటి టైటిల్స్ ఇక్కడికి తెప్పించాము. మన పాఠశాల గ్రంథాలయంలో 1718 రకాలైనటువంటి పుస్తకాలు ఉన్నాయి సార్. మొత్తం 3200 వరకు పుస్తకాలు ఉన్నాయి. ప్రతి విద్యార్థులకు కూడా వాటి పట్ల పుస్తకాలు చదవాలి అనేటువంటి ఆసక్తి పెంచడం కోసం ప్రతి తరగతిలో ఒకటి గ్రంథాలయ కమిటీ పిల్లల చేతనే ఏర్పాటు చేసాం. వాళ్ళ చేతనే ప్రతి తరగతికి కొన్ని పుస్తకాలు ఇస్తాం. వాళ్ళే చక్కగా తీసి చదువుకొని వారానికి ఒక పీరియడ్ అలాట్ చేశారు. ఆ పీరియడ్లో ఈ కమిటీ వాళ్ళు మిగతా విద్యార్థుల యొక్క పుస్తకాలు ఇచ్చి చక్కగా చదువుకుంటారు. చదివిన తర్వాత దానికి సంబంధించి ఒక నివేదిక తయారు చేస్తారు. నివేదిక రచన తయారు చేయడం, మరి పుస్తకాన్ని సంబంధించి సమీక్ష చేయడం,
మరియు దానికి సంబంధించి పుస్తకంలోని మొత్తం విషయం అంతా కూడా వాళ్ళే రచన చేయడం, ఇట్లాంటి నైపుణ్యాలన్నీ కూడా వాళ్ళకి అభివృద్ధి చెందడానికి నిరంతరంగా ప్రయత్నం చేస్తున్నాం. అప్పటికి ఇప్పటికీ పిల్లల్లో మనం ఫార్మేటివ్ అసెస్మెంట్లో కూడా పుస్తక సమీక్ష అని ఒక అంశం ఉంటుంది. ఆ అంశానికి సంబంధించి కూడా పుస్తకాలు చక్కగా వాళ్ళే నచ్చినన్ని ఒకటి కాకుండా ఒకటి కంటే ఎక్కువగా కూడా పుస్తకాలు చదివి సమీక్ష చేస్తున్నారు, నివేదిక రచన కూడా చేస్తున్నారు. అట్లాగే వాళ్ళు సొంతంగా పుస్తక రచన కొన్ని కథలు కూడా సొంతంగా వాళ్ళే సేకరించుకొని రచన చేస్తున్నారు. అట్లాగే ప్రాజెక్టు వర్క్ అని ఇస్తాం, దానికి సంబంధించి కూడా భాషా పరిజ్ఞానం బాగా అభివృద్ధి చెందింది కాబట్టి ఆ ప్రాజెక్టు వర్క్కి సంబంధించినటువంటి నివేదిక కూడా చాలా బాగా రాస్తున్నారు. మిగతా జాతీయ పండుగల సందర్భంగా కూడా విద్యార్థులు తమ తమ అభిప్రాయాలు కూడా చాలా స్పష్టంగా చక్కగా తెలియజేయడానికి అవకాశం ఏర్పడుతున్నది. భాషా పరిజ్ఞానం కూడా బాగా అభివృద్ధి చెందుతున్నది. సార్ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం నుంచి ఈ స్కూల్కి వచ్చారు కదా, వారికి తెలుగు పట్ల అవగాహన ఎక్కువ ఉండకపోవచ్చు. వారికి ఏవైనా ఇంగ్లీష్ నవలలు ఏవైనా ఉన్నాయా ఈ గ్రంథాలయంలో? మనకు పాఠశాలలో ఇంగ్లీష్ పుస్తకాలు కూడా ఉన్నాయి, కానీ తెలుగు పుస్తకాలన్నీ లేవు సార్. ఇప్పుడిప్పుడే ఆ కొరతను అంటే అవసరాన్ని గుర్తించడం జరిగింది. గ్రామానికి చెందినటువంటి యువకులు, యువజన సంఘాలు వాళ్ళు కూడా ఇంకా పెద్ద మొత్తంలో తీసుకొస్తామని చెప్పారు. ఈ సంవత్సరం కూడా పాఠశాల ఆర్ఎంఎస్ఏ మరియు కాంప్లెక్స్ గ్రాంట్స్లోంచి కూడా కొన్ని పుస్తకాలు తేవడానికి ప్రధానాచార్యులు గారు ఒప్పుకోవడం జరిగింది. కొన్ని పుస్తకాలు కూడా తీసుకొని రావడం జరుగుతుంది సార్. పిహెచ్ఎస్ గుత్పా, నేను 10వ తరగతి చదువుతున్నాను. మేము హరితారంలో భాగంగా గత సంవత్సరం 160 చెట్లను నాటాము. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క చెట్టుని దత్తత తీసుకున్నారు. వారు తీసుకున్న చెట్లకు గడ్డిని తొలగించి రోజు ప్రొద్దున సాయంత్రం నీళ్ళని పోస్తాము. ఇప్పుడు ఆ చెట్ల వేస్తే మరి మీకు ఎట్లా అనిపిస్తుంది? మా స్కూల్ అంతా పచ్చగా ఉండడం వల్ల మాకు చాలా ఆనందం వేస్తుంది. చెట్ల వల్ల ప్రతి ఒక్కరికి లాభం ఉంటుంది కాబట్టి చెట్లను అందరూ పెంచండి, పర్యావరణాన్ని కాపాడండి. मेरा नाम गौतम है, मैं 10वीं कक्षा पढ़ता हूँ ZPHS गुत्पा। हमारा स्कूल में पेड़ पौधे 160 लगाए हैं, उसमें 150 तक बचे हैं, उसमें अच्छे से देखभाल करता हूँ. గత సంవత్సరం మేము చెట్లు నాటాము. అందులో 160 చెట్లు మేము పెడితే 130 చెట్లు బతికాయి. వాటికి రోజు నీళ్లు పోస్తాము, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం. వాటిని మరి జాగ్రత్తగా చూసుకుంటాము. మండలంలో మాకు మొదటి స్థానం వచ్చింది హరితాహారంలో. పుటాకార దర్పణంలో ఏర్పడే ప్రతిబింబాలు. దీంతో ఏం ప్రయోగం, ఎలా చేస్తారు, దీన్ని ఏమేమి ఉపయోగిస్తారు? పుటాకార దర్పణం, వీ స్టాండు, ఒక వస్తువు, తెర.
మనము ఈ పాఠశాలలోని మధ్యాహ్న భోజనం దగ్గర ఉన్నాం. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డించే దగ్గర ఉన్నాం. ఇబ్బందులు ఏందో మధ్యాహ్న భోజనం ఏజెన్సీ వాళ్ళ ఇబ్బందులు ఏందో వారి మాటలను అడిగి తెలుసుకుందాం. ఇక్కడికి ఇక్కడ ఎంతమంది పిల్లలు వస్తారు? 100 మందికి. 100 మందికి. మరి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా నీకు? గుడ్లకు పైసలు పెడితే గుడ్లకు సుగా పైసలు వస్తలేవు. మాకు బాగా ఇబ్బంది అవుతున్నది అన్నిటితోటి. వాటర్ చక్కగా లేవు ఇంట్లో ఈ స్కూల్లో. ఎక్కడి నుంచి వస్తారమ్మా నీళ్లు? పైగా రోడ్ అవతలకి వెళ్ళి బోర్కి వెళ్ళి. బిల్లులు ఎప్పుడు సరిగ్గా ఇస్తారా? మరి ఇస్తలేరు. 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి వస్తున్నాయి. ఇవాళ ఏం కూర అమ్మా? ఇవాళ సాంబారు, ఎగ్గు. ఎప్పుడెప్పుడు ఇస్తారమ్మా ఎగ్గు? మంగళవారం శుక్రవారం. ఇక పప్పు పాలకూర, పుంటికూర, పప్పు వంకాయ. నా పేరు వినయ్, 10th క్లాస్ చదువుతున్నాను. మాకు ఇక్కడ రోజు అన్నం కూర వండుతారు. మంగళవారం ఏమేమి కూరలు వండుతారు? ఏ రోజు ఏ కూరగాయలు వండుతారు? సోమవారం పప్పు, మళ్ళీ మంగళవారం సాంబారు, గుడ్డు, అలాగే శుక్రవారం కూడా సాంబారు, గుడ్డు, టమాటా. వంకాయ, టమాటా, పప్పు, పాలకూర అంటారు. మరి ఏ రోజు వాస్తామా? ఎంతవరకు వాస్తాం? ఇలా ప్రతిరోజు వండుతారు. ఒక్కో రోజు ఒక్కో కూర పెడతారు. మరి మీకు సరిపోయేంత పెడుతురా లేదా? మరి అవును, సరిపోయేంత కరెక్ట్గా ఉంటుంది. అందరు కరెక్ట్గా. అంటే రుచికరం ఉంటుందా? అవును. ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. నీళ్లు ఎక్కడి నుంచి తాగుతారు? నీళ్లు మాకు ఇప్పుడు విలేజ్ కమిటీ వాళ్ళు తెస్తారు. అవే నీళ్ళు తాగుతాం. ప్రస్తుతం మనం గుత్పా పాఠశాలలోని ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు వారి దగ్గర ఉన్నాము. వారు ఈ పబ్లిక్ని, పిల్లల్ని ఎలా మోటివేషన్ చేశారు, ఎంకరేజ్మెంట్ విలేజ్ తరపున ఎలా ఉందో అడిగి ప్రధానోపాధ్యాయులని అడిగి వారి మాటలను అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. నా పేరు సునీత. నేను ప్రాథమిక పాఠశాల గుత్పా పనిచేస్తున్నాను. మేము మా స్కూల్ స్ట్రెంత్ 2015-16లో 30 మెంబర్సే ఉండే. ఫస్ట్ క్లాస్ని ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ నుంచి చేద్దామని అనుకున్నాము, 1వ తరగతి ఇంగ్లీష్ మీడియం. కానీ విలేజెస్ అందరు కలిసి 1 నుంచి 5 వరకు ఇంగ్లీష్ మీడియం పెడితేనే బాగుంటుంది, మేమందరము సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. బడిబాట భాగంగా మేము ర్యాలీలు మోటివేట్ చేసాము అందరినీ, పిల్లల్ని. ఈరోజు మా స్ట్రెంత్ 303, 1 నుంచి 5 ఇంగ్లీష్ మీడియం వరకు. దీనికోసం విలేజ్ కమిటీ వాళ్ళు, గ్రామ పంచాయత్ సర్పంచ్, గ్రామ యువకులు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు అందరూ కలిసి బడిబాటలో ర్యాలీ తీసాము. ప్రతి ఒక్కరిని 1 నుంచి 5వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం బోధిస్తామని చెప్పగా అందరూ ఇప్పుడు 303 విద్యార్థులు వచ్చారు. మాకు విలేజ్ నుంచి 5 వీవీస్ని ఇచ్చారు. ఇంకా ఉపాధ్యాయుల కొరత ఉంది. వీడీసీ వాళ్ళు తరగతి గదులని పాత రూమ్లు ఉంటే వాటిని రిపేర్ చేసి 2.5 లక్షల వరకు ఖర్చు పెట్టుకొని రూమ్స్ అన్నీ రిపేర్ చేశారు. గ్రామ యువకులు అందరూ కలిసి వీవీస్కి శాలరీస్ వాళ్ళు అరేంజ్ చేశారు. అందరూ ట్రైన్ టీచర్స్ని డెమో తీసుకొని 5 విద్యా వాలంటీర్స్ని అపాయింట్ చేశాము. మేడం, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అన్నారు కదా, వారికి పుస్తకాలు పంపిణీ జరిగినాయా? కొత్త విద్యార్థులకి పాత వాటిని సేకరించి, అంటే న్యూ బుక్సే కానీ అక్కడ సేకరించి మిగతా బుక్స్ గ్రామ యువకులు అందరు కలిసి మిగతా వారికి అందరికీ ఫ్రీగానే అందజేశాము. మరి ఇంకా కొరత విద్యార్థుల పట్ల ఏమన్నా పాఠశాలలో, మీ పాఠశాలకు సంబంధించి ప్రైమరీ పాఠశాలకు సంబంధించి కొరత ఉందా? ఉపాధ్యాయుల కొరత ఉంది. దీనికి ప్రభుత్వ సహాయం ఇంకా అందిస్తే, డిప్యుటేషన్స్ ఇస్తే, ఇంకా ఇద్దరైనా ముగ్గురైన టీచర్స్ని ఇస్తే మేము ఇంకా నాణ్యమైన విద్యను అందిస్తామని హామీ ఇస్తున్నాం. మధ్యాహ్న భోజన పథకం ఎలా ఉంది? మరి విద్యార్థులు ఎక్కువైనా మధ్యాహ్న భోజనం టైంకి అందుతుందండి, బాగానే ఉంది. మెనూ ప్రకారం పెడుతున్నారు. శుక్రవారం, మంగళవారం ఎగ్స్ ఇస్తున్నాం.
మనము ప్రస్తుతం గుత్పా పాఠశాల జిల్లా పరిషత్ పాఠశాలలో ఉన్నాము. ఈ పాఠశాల యొక్క స్థితిగతులు, విద్యార్థుల పట్ల జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రధానోపాధ్యాయుల గారికి అడిగి తెలుసుకున్నాం. K6 వీక్షకులందరికీ కూడా నమస్సమాంజలు తెలియజేస్తూ ఈరోజు K6 తరపున బృందం మా పాఠశాలను సందర్శించడం మేము స్వాగతిస్తున్నాం. అదేవిధంగా గత బడిబాట పరిణామాల గురించి మీతో కొంత షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. ప్రభుత్వం ఈసారి పెద్ద ఎత్తున తెలంగాణ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే ఉద్దేశంతో మరి మన గ్రామంలోని మన ఊరు మన బడిని కాపాడుకుందాం అనేటటువంటి ముఖ్యమంత్రి గారి సూచన, విద్యాశాఖపరమైనటువంటి సూచనలు, మరి మన జిల్లాలో కూడా అంకితభావం కలిగిన యాక్టివ్ ఉన్నటువంటి డిఓ గారి యొక్క సూచనల సలహాలపై బడిబాట కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మేము నిర్వహించడం జరిగింది. ఈ పాఠశాల యొక్క స్థితి ఏంటంటే, ఈ గ్రామంలో 471 మంది విద్యార్థులు బడిఈడు గల పిల్లలు ఉన్నప్పటికీ ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం లేకపోవడం వలన గత కొన్ని సంవత్సరాలుగా క్రమక్రమంగా అడ్మిషన్లు తగ్గుతూ ఈ సంవత్సరం 2016-17కి వచ్చేవరకు బడిబాట కార్యక్రమంలో నేను ఇంటింటికి సర్పంచ్ గారు, యూత్ మరియు ఉపాధ్యాయ బృందం, ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల, యువజన సంఘాలు, డాక్రా మహిళలు అందరూ కూడా ఈ బడిబాటలో పాల్గొన్నారు. వాళ్ళందరూ ముక్త కంఠంతో ఆంగ్ల మాధ్యమం లేకపోవడం వల్లనే ఈ పాఠశాలకు మా పిల్లల్ని పంపడం లేదు, ఒకవేళ మన స్థానిక ప్రభుత్వ పాఠశాలలో అది ప్రైమరీ కానీ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టినట్టయితే తప్పకుండా మేము మీ పాఠశాలకు పిల్లల్ని పంపుతామని వాళ్ళు చెప్పారు. మరి గత 5 సంవత్సరాలుగా 10వ తరగతి ఫలితాల్లో కూడా మండలంలోనే 100% రిజల్ట్ సాధిస్తూ మరి ఉపాధ్యాయులు సమిష్టి కృషితో ఈ పాఠశాలలో పాఠ్యాంశాలు బోధన చేయడం జరుగుతుంది. గత సంవత్సరం కూడా 2016 మార్చి పరీక్ష ఫలితాల్లో 100% రిజల్ట్ సాధించాం. 9.3 హైయెస్ట్ గ్రేడ్ వచ్చింది. 9 పైన కూడా 3 విద్యార్థులు వచ్చారు. మరి ఈ విధంగా గుణాత్మకంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ నిర్వహించడం జరుగుతుంది. ప్రైమరీ స్కూల్లో 1 నుండి 5వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టినట్టయితేనే ఈ పాఠశాల మనకు మనుగడ సాగుతుంది. లేకపోతే కొన్ని రోజులకైతే 1వ తరగతిలో 6వ తరగతిలో ఒక్క విద్యార్థి కూడా నమోదయ్యే అవకాశం లేదు. ఆ పరిస్థితి 2016-17 విద్యా సంవత్సరంలో ఏర్పడ్డది. ఒక మంచి పాఠశాలగా దీన్ని తీర్చుకుందామనే సంకల్పంతో వాళ్ళందరూ కూడా 1 నుండి 5వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని, 6వ తరగతిలో ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం ఉండాలని వాళ్ళు కోరడం జరిగింది. ఆ గ్రామసభ తీర్మానం ప్రకారం సంబంధిత ధృవపత్రాలన్నింటినీ కూడా మేము విద్యాశాఖ అధికారి గౌరవనీయులైన డిఓ గారికి సమర్పించడం జరిగింది. మరి దీని ఫలితంగానే ఈరోజు 2016-17లో అన్యూన్యంగా విద్యార్థుల సంఖ్య పెరిగి ప్రైమరీ స్కూల్లో 25 నుంచి 303 వరకు, హై స్కూల్లో 58 మంది ఉన్న స్ట్రెంత్ 92 వరకు పెరగడం జరిగింది. సర్పంచ్ గారు మాతో పాటు ప్రతిరోజు బడిబాటలో పాల్గొనడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గ్రామ పంచాయతీ సభ్యులు మరి పెద్ద ఎత్తున గ్రామ సభలో విరాళాలు కూడా ప్రకటించడం జరిగింది. మరి అదేవిధంగా వీడీసీ కూడా 2.5 లక్షల రూపాయలు గ్రామం తరపు నుంచి వెచ్చించి పాత రూమ్లను అన్నింటినీ కూడా అంగరంగంగా అభివృద్ధి చేస్తూ గదుల కొరత లేకుండా, ఉపాధ్యాయుల కొరత లేకుండా, మౌలిక వసతుల కొరత లేకుండా బ్రహ్మాండంగా ఈ పాఠశాలను తీర్చిదిద్దే ఉద్దేశంతో యువజన సంఘాల వాళ్ళు, గ్రామస్తులందరూ ముందుకు రావడం జరిగింది. ఉపాధ్యాయ బృందం కూడా ఈ గ్రామస్తుల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ తమ బోధనా పనితీరుని ఇంకా మెరుగుదిద్దుకొని తల్లిదండ్రులను నమ్మి పాఠశాలకు పంపించినందుకు వారికి కూడా నాణ్యమైనటువంటి విద్యా బోధన అందిస్తామని మేము పాఠశాల తరపున తెలియజేస్తూ, ప్రభుత్వం కూడా ఇటువంటి గ్రామాలకు ప్రత్యేకంగా ప్రోత్సహించి వాళ్ళ ఆశయాలను మరి వారి కోరికలను నెరవేర్చే దిశలో గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు బంగార తెలంగాణ సాధనలో ఇటువంటి పాఠశాలలను వారు ఖచ్చితంగా ఆంగ్ల మాధ్యమంలోకి మార్చి వారి తల్లిదండ్రులు పేదరైనటువంటి వ్యవసాయం పైన ఆధారపడిన తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలో ఫీజులు లేకుండా మరి ఈ ప్రభుత్వ పాఠశాలలో ఫీజుల భారాన్ని వాళ్ళు ప్రైవేట్లో ఆ ఫీజు భారాన్ని తగ్గించుకొని ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా ఆంగ్ల మాధ్యమం చదవాలనేటటువంటి వారి కోరికను, ఈ గ్రామస్తుల కోరికను ప్రభుత్వం తీర్చాల. పేరున ఈ పాఠశాల అభివృద్ధికి, దాతలకు అందరికీ కూడా మేము మరొకసారి ఈ పాఠశాల పట్ల, అభివృద్ధి పట్ల వారు చూపుతున్నటువంటి ఆదరణకు మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రస్తుతం మన గ్రామ ప్రథమ పౌరురాలు సర్పంచ్ గారు ఇక్కడ ఉన్నారు. వారు ఈ పాఠశాల గురించి
ఎలా మోటివేషన్ ప్రజల్లో ఎలా ఉద్యమంగా స్ఫూర్తి నింపారు. ఈ పాఠశాల స్థితిగతుల గురించి కనీస అవసరాల గురించి వారి మాటలనే అడిగి తెలుసుకుందాం. బడి బాటకు మేము సర్పంచ్, విలేజ్ వాళ్ళు, ఉపాధ్యాయులు, యూత్ వాళ్ళు, వీడియోస్ వాళ్ళు అందరం కలిసి వారం రోజులలోనే తయారు చేసినాము. అందరినీ చేసి ఎంకరేజ్ చేసి మాకు ఖచ్చితంగా పంపించాలా, ఈ స్కూల్ పోగొట్టద్దు మనము అని మోటివేట్ చేసినాము. మరి చేసినందుకు పిల్లలు వచ్చినందుకు మాకు చాలా సంతోషం ఉన్నది. మాకు ఇంకా 5 టీచర్స్ పెట్టినాము, 2 ఆయమ్మలు పెట్టినాము, 2.5 లక్షలు పెట్టి రూములు మంచిగా చేసినాం. ఈడీసోళ్ళు మేము ఒక ఆయమ్మని పెట్టినాం, సర్పంచ్ లక్ష్మారెడ్డి ఒక ఆయమ్మని పెట్టిండు. మరి ఇంకా టాయిలెట్స్ అవి సౌకర్యం లేకుంటే ఏకి డిఓకు అడిగి మేము ప్రోత్సహిస్తామని తెలియజేస్తున్నాం. ఇప్పుడు 3 ఉన్నాయి 10వ తరగతి పిల్లలకు, 5వ తరగతి దాకా 2 ఉన్నాయి. ఇంకా కావాలని ఇంకా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తాం. సంబంధించినటువంటి పెద్దలు ఉన్నారు ఇక్కడ ఈ గ్రామంలో. వారు కూడా ప్రతి ఒక్కరు యువకులు కూడా పాల్పంచుకున్నారు కాబట్టి పాఠశాల అభివృద్ధికి వారు కూడా వారి మాటల్లోనే ఈ అభివృద్ధి ఎలా జరిగింది, పాఠశాలలోని పబ్లిక్ని ఎలా తీసుకుని ఈరోజు చూసినట్టయితే గుత్ప పాఠశాలలో అంగరంగ వైభవంగా ఒక జాతర తీర్థంలాగా విద్యార్థులు మిగులుతున్నారు. వారి మాటల్లోనే ఎలాగా ఇంత విద్యార్థుల్ని ఈ స్కూల్లో చేర్పించడానికి కృషి చేశారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. నేను మాజీ సర్పంచ్ దుడ్లరాజు అని. ఈ రోజుల్లో గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలని మనం అభివృద్ధి చెందాలి. అట్లాగే ఒక విద్యార్థి పైన ప్రైవేట్ స్కూల్లో చదువుకోవాలంటే మినిమం ఒక 5-10 వేలు ఖర్చు అవుతుంది. అట్లాంటిది మన పేద విద్యార్థులు ఉన్నారు ఇక్కడ. మేము ముఖ్యంగా మా గ్రామస్తులంతా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. అట్లాంటిది వాళ్ళ మీద బాడేని పడకుండా, ప్రతి విద్యార్థికి వాళ్ళ తల్లిదండ్రుల మీద బాడేని పడకుండా మేము ముందుకొచ్చి మేము చేస్తామని యువజన సంఘాలు మేము కానీ మళ్ళీ గ్రామాభివృద్ధి కమిటీ వారు కానీ ముందుకు రావడం జరిగింది. అని ఇప్పుడు విద్యా వాలంటీర్లను కూడా నియమించుకోవడం జరిగింది. ప్రస్తుతానికి మన గ్రామ పాఠశాలలో వాటర్ సౌకర్యం లేదు, భవనాలు కూడా సరిగా లేవు, మరుగుదొడ్లు లేవు. గతంలో ఇంతకుముందు ఒక మరుగుదొడ్డి మేము నిర్మించడం జరిగింది, అవి సరిపోవు. కావున ఇక ముందు కూడా మేము దీన్ని ముందుకు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ డిఓ గారికి దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వ పాఠశాలలో వాటర్ సౌకర్యము మరియు మరుగుదొడ్ల సౌకర్యము నిర్మించాలని కోరుచున్నాము. చూసాం కదండి, ఈ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాల గుత్పలోని వసతులు, మౌలిక వసతులు, కనీస అవసరాల గురించి, టీచర్ల కొరత గురించి పలు యువజన సంఘాలు, గ్రామ విడిసి మెంబర్లు, గ్రామ సర్పంచ్ గారు, ప్రధానోపాధ్యాయులు అందరూ కలిసి ప్రతి ఒక్కరూ మా పాఠశాలని అభివృద్ధి బాటలు నడపాలని, ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ బోధనే మా లక్ష్యమని ఈ ప్రభుత్వాన్ని వేడుకున్నాను. దానికి PG to KG ఉచిత విద్య సందర్భంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎలా నినాదం చేశారో ఈ గ్రామ ప్రజలు, VDC మెంబర్లు, యువజన సంఘాలు ప్రతి ఒక్కరూ మనం ప్రగతి బాటలు నడవాలి. ప్రభుత్వ పాఠశాలనే మనకు శిరోధార్యంగా భావించి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఒక జాతర మాదిరిగా విద్యార్థులను తీసుకొచ్చి గ్రామ VDC కానీ, గ్రామ సర్పంచ్ కానీ, ఉపాధ్యాయుల బృందం కానీ, యువత కానీ ప్రతి ఒక్కరూ నడుం బిగించి ఈ కార్యక్రమాన్ని చండీ యాగంలాగా ప్రజలు ఈరోజు నిర్వహించారు. కాబట్టి దానికి ఈరోజు అంగరంగ వైభవంగా గుత్ప పాఠశాలలోని 300లకు పైగా కొత్త అడ్మిషన్లు తీసుకురావడం జరిగింది. దీనికి కొరత కొంచెం ఉపాధ్యాయుల కొరత ఉంది. అలాగే మౌలిక వసతుల విషయంలో నీటి సమస్య,
టాయిలెట్ల సమస్య, మరుగుదొడ్ల సమస్య ఉంది. దాన్ని కూడా త్వరలోనే ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తామని ఉపాధ్యాయులుగా బృందం మరియు అలాగే ప్రథమ పౌరాలు, సర్పంచ్, యువజన సంఘాలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. అలాగే ఇంకా అభివృద్ధి పథంలో నడవాలని మా గ్రామాన్ని పూనుకొని 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఇంగ్లీషు మీడియం మేము బోధిస్తామని ఉపాధ్యాయులు ముందుకు రావడంతో ప్రజలు నడుం బిగించి ప్రతి ఒక్కరు వారికి సహాయంగా మేముంటామంటూ ప్రతి ఒక్కరు గ్రామస్తులు, గ్రామ ప్రజలు, వీడీసీ మెంబర్లు ప్రతినభూని ఈరోజు ఈ పాఠశాల అభివృద్ధికి కారకులయ్యారు. కాబట్టి ప్రతి ఒక్క గ్రామంలో గుత్పాలాగా ఆదర్శంగా తీసుకొని జిల్లానే కాక తెలంగాణలోని బంగారు తెలంగాణగా మార్చాలని, బంగారు పాఠశాలగా మార్చాలని కోరుకుంటూ మరొక కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. కెమెరామెన్ రమణతో రమేష్, మాక్లూర్. నీ బడి పిలుస్తోంది, నీ బడి పిలుస్తోంది, సాయం కోరుతోంది. అదిగదిగో నీ బడి, నువ్వు నడిచిన తొలిగుడి, చదువులమ్మ ఏలుబడి కనిపిస్తోందా?